చూసుకోండి. వివేక్ సార్ శంకర్ బ్రేకర్ లాగే కొంచెం కొంచెం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మంత్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మన కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఎంపీ కూడా వేదికపైకి మన తమలేని పట్న కోరేలు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ రోజు 14 సంవత్సరాల ఉద్యమ నేతలకు నీళ్ళు ఇస్తామనేటువంటి మాట ఏ రోజైతే చెప్పారో అదే పద్ధతిలో ఈ రోజు 1 కోటి ఎకరాలు ఏ పద్ధతిలో పాలించాలనేటువంటి ఒక అధ్యయనంపై మరి ఈ రోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్న హరీష్ అన్న గారికి శాఖను ఉరుగులు పరుగులు పెట్టిస్తూ మరి 1 కోటి ఎకరాలకు మనం ఏ పద్ధతిలో నీళ్లు ఇవ్వగలుగుతాం అనే దాంట్లో ఆయన ధ్యేయం తప్ప ఇంకొక అవకాశం దొరికింది. ఇక్కడ నుంచి మరి ఎక్కడ చూసినా కూడా బ్యాక్ వాటర్ 22-23 కిలోమీటర్ల వరకు నీళ్లు ఉండేటువంటి అవకాశం వస్తారు. సంవత్సరాల ఉద్యమంలో మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్న తర్వాత నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు.